హాయ్ అండి. హలో. సమోసా ఎప్పుడు చేసిన షేప్స్ అనేటివి అసలు నీట్‌గా వచ్చేవి కావనమాట. ఇవాళ ఇలా సింపుల్ మెథడ్‌లో ట్రై చేశాను. ముందైతే ఒక కప్పు మైదా తీసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇలా మెత్తని పిండిలాగా తడిపేసుకొని, కొద్దిగా ఆయిల్ రాసేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఆనియన్స్ అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఇలా తరుక్కొని వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అటుకులు కూడా వేసేసుకోవాలి. అటుకులు వేగిపోయి మనం సమోసా తినే టైంలో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలి. నానిపోయినటువంటి పిండిని ఇలా చిన్న ముద్దలాగా చేసేసుకొని పొడి పిండి వేసేసుకొని మనం చపాతీలాగా అది వేసుకోవాలి. ఇలా ఈ షేప్స్లో కట్ చేసుకొని సమోసా ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ కూడా పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మౌల్డ్ చేసేసాను. చాలా సింపుల్గా సమోసాని అయితే ఇలా మౌల్డ్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసాను అనమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకున్నామంటే సమోసా లోపల నుంచి బాగా వేగిపోయి క్రిస్పీగా తయారవుతుంది. వీడియో నచ్చింటే లైక్ చేయండి.